మహాశివరాత్రి రోజున మిమ్మల్ని మెలకువగా ఉంచేందుకు 4 శివుని కథలు. ఆ కథల్లో మొదటి కథ. ఈ మొదటి కథ పేరు శివుడు ఎడ్లబండి. యోగ సాంప్రదాయంలో జానపద శైలిలో అమూల్యమైన జ్ఞానాన్ని అందించే శివుని కథలు ఎన్నో ఉన్నాయి. అలాంటి 4 శివుని కథలు ఇక్కడ తెలుసుకుందాం. తప్పకుండా మర్చిపోకుండా మీ జాగరణ రోజున ఈ 4 కథల్ని వినండి. అందులో మొదటి కథ. ఇది సుమారు 300 సంవత్సరాల క్రితం జరిగింది. కర్ణాటకలో దక్షిణాన ఓ భక్తుడు ఉండేవాడు. అతని తల్లికి వయసు పైబడుతూ ఉంటుంది. ఆమె కాశీకి వెళ్ళి విశ్వనాథుడైన ఆ శివుని ఒడిలో చనిపోవాలని కోరుకుంటుంది. తన కొడుకుతో, దయచేసి నన్ను కాశీకి తీసుకువెళ్ళు, నాకు వయసు పైబడుతోంది, నేనక్కడికి వెళ్ళి చనిపోవాలని కోరుకుంటున్నాను అంటుంది. ఆమె తన కొడుకుని జీవితంలో ఇదొక్కడి తప్ప మరేదీ అడగదు. ఇది నెరవేర్చు అని కోరుకుంటుంది. కాబట్టి అతను తన తల్లితో పాటు దక్షిణ కర్ణాటక నుండి కాశీకి అడవుల గుండా నడుస్తూ సుదీర్ఘ ప్రయాణం మొదలు పెడతాడు. ముసలావిడ కావడంతో ఆమెకు సుస్థి చేస్తుంది. కాబట్టి అతను ఆమెను భుజాన వేసుకుని నడవటం మొదలు పెడతాడు. కొంత సమయానికి అతని శక్తి కూడా క్షీణిస్తుంది. ప్రయాణాన్ని కొనసాగించడానికి అతనికున్న ఒకే ఒక మార్గం. శివ, ఈ ఒక్క ప్రయత్నంలో నన్ను ఓడిపోనీయకు. నా తల్లి నన్ను అడిగిన ఒకే ఒక కోరిక ఇది. దీన్ని నెరవేర్చనివ్వు. నేను తనని కాశీకి తీసుకువెళ్ళాలి. మేమక్కడికి వస్తున్నది నీకోసమే కదా. దయచేసి నాకు బలాన్ని, శక్తిని ఇవ్వు అని వేడుకుంటాడు. అలా నడుస్తూ ఉండగా అతనికి వెనుక నుండి వస్తున్న ఓ ఎద్దుల బండి గంట శబ్దం వినిపిస్తుంది. ఆ పొగమంచులో నుండి ఓ ఒంటెద్దు బండి వస్తూ కనిపిస్తుంది. కాని ఒంటెద్దు బళ్లను కేవలం చిన్నపాటి ప్రయాణాలకు మాత్రమే వాడుతారు. అడవుల గుండా సాగే సుదీర్ఘ ప్రయాణాలకు ఎప్పుడూ కూడా జోడెద్దుల బండినే వాడతారు. కానీ మనం బాగా అలసిపోయినప్పుడు ఈ చిన్న చిన్న వివరాలు పట్టించుకోము. ఎద్దుల బండి దగ్గరకు వస్తూ ఉంటుంది. కానీ పొగమంచు వల్ల, ఇంకా అతను పూర్తిగా వస్త్రాలతో కప్పబడి ఉండటం వల్ల ఇతను ఆ నడిపే అతని ముఖం చూడలేకపోతాడు. అప్పుడు ఈ భక్తుడు, మా అమ్మకి బాగోలేదు, ఖాళీగా ఉన్న మీ ఎద్దుల బండిలో మమ్మల్ని ప్రయాణించనివ్వండి అని ప్రాధేయపడతాడు. అతను సరే అని తల ఊపుతాడు. ఇద్దరూ బండి ఎక్కుతారు. బండి ముందుకెళ్లడం ప్రారంభిస్తుంది. కొంత సమయం గడిచాక ఈ భక్తుడు అడవి మార్గంలో కూడా ఈ ఎద్దుల బండి ఎంతో మృదువుగా వెళ్లడం గమనిస్తాడు. అప్పుడతను కిందకి చూస్తే బండి చక్రాలు తిరుగుతూ ఉండవు, అవి ఆగిపోయి ఉంటాయి. అయినా సరే బండి వెళ్తూనే ఉంటుంది. అప్పుడతను ఎద్దు వైపు చూస్తాడు. ఆ ఎద్దు కూర్చొని ఉంటుంది. అయినా సరే బండి వెళ్తూనే ఉంటుంది. అప్పుడతను నడిపే అతని వైపు చూస్తాడు. కేవలం వస్త్రాలు మాత్రమే కనబడతాయి. లోపల మనిషి ఉండడు. తన తల్లి వైపు చూస్తాడు. తన తల్లి, మూర్ఖుడా, మనం ఆయన వద్దకు చేరేశాం. ఇక ముందుకెళ్లాల్సిన అవసరం లేదు. ఇదే ఆ చోటు. ఇక నేను వెళ్తాను అని అక్కడే శరీరాన్ని వదిలివేస్తుంది. ఆ ఎద్దు, బండి, ఇంకా నడిపే అతను అందరూ మాయమైపోతారు. ఇక అతను గ్రామానికి తిరిగి వస్తాడు. అందరూ అతన్ని చూసి, తొందరగా వచ్చావేంటి? నువ్వు నీ తల్లిని కాశీకి తీసుకు వెళ్ళలేదా అని అడుగుతారు. తనని మధ్యలో ఎక్కడో వదిలేసి ఉంటాడు అని అనుకుంటూ ఉంటారు. వాళ్ళ తన్ని, నీ తల్లిని నువ్వు ఎక్కడ వదిలేశావు అని అడుగుతారు. అతను, లేదు, మేం వెళ్లాల్సిన అవసరం లేదు, ఆ శివుడే మా కోసం వచ్చాడు అంటాడు. వాళ్ళు, ఇదంతా నీ చెత్తవాగుడు ఆపు అంటారు. అతను, మీరేమనుకుంటున్నారు అనేది నాకు అవసరం లేదు, మీకది తెలియకపోతే అది మీ సమస్య అంటాడు. అప్పుడు వాళ్ళు, అయితే మాకు ఆయన నిజంగా నీ కోసం వచ్చాడనడానికి, నిజంగా నువ్వు ఆయనను చూశావనడానికి మాకు ఏదో ఒక రుజువు చూపించు అంటారు. అతను, అదంతా నాకు తెలియదు, ఎందుకంటే నేను ఆయనను చూడలేదు. నేను కేవలం ముఖంపై ఉండే వస్త్రాన్ని మాత్రమే చూశాను. లోపల ముఖం కనబడలేదు, అక్కడ ఏమీ లేదు అంటాడు. అప్పుడు ఉన్నట్టుండి అందరూ ఈ వ్యక్తి మాయమైపోవడాన్ని గమనిస్తారు.
వాళ్లకు కేవలం అతని వస్త్రాలు మాత్రమే కనబడతాయి. అతను దక్షిణ భారతదేశంలో గొప్ప ముని అవుతాడు. ఆయన ఎక్కడికి వెళ్ళినా సరే అందరూ ఆయన్ని శూన్యముఖంగా గుర్తించేవారు. అందరూ బావుండాలి, అందులో నేను ఉండాలి. శివరాత్రి రోజున మిమ్మల్ని మెలకువగా ఉంచేందుకు 4 శివుని కథల్లో రెండవ కథ. కుబేరుడు యక్షరాజు. యక్షులంటే మధ్యస్థ జీవాలు. వాళ్ళిక్కడి జీవమూ కాదు, అలానే పరానికి చెందిన జీవమూ కాదు. వాళ్ళు మధ్య స్థితిలో ఉన్నవాళ్ళు. అదేమిటంటే రావణుడు కుబేరుణ్ణి లంక నుంచి బహిష్కరిస్తాడు. కుబేరుడు సొంత రాజ్యం నుండి పారిపోవాల్సి వస్తుంది. తన రాజ్యం ఇంకా ప్రజల విషయమై పరితపిస్తూ అతను శివుణ్ణి కొలవటం మొదలుపెట్టి గొప్ప శివభక్తుడు అవుతాడు. శివుడు తనకున్న కరుణ చేత వేరే రాజ్యాన్ని ఇంకా ప్రపంచంలోని సంపదలన్నిటినీ అతనికి ప్రసాదిస్తాడు. దాంతో కుబేరుడు ప్రపంచంలోనే అత్యంత ధనికుడైన రాజవుతాడు. సంపద అంటే ఇక కుబేరుడే అన్న విధంగా ఉండేది. కుబేరుడు గొప్ప భక్తుడవుతాడు. ఓ భక్తుడు తాను గొప్ప భక్తుణ్ణి అనుకోవడం మొదలుపెట్టినప్పుడు తనకున్నదంతా కోల్పోతాడు. కుబేరుడు శివునికి విస్తారమైన అర్పణలు చేస్తున్నాడు కాబట్టి అతను ఓ గొప్ప భక్తుణ్ణి అని అనుకోవడం మొదలు పెడతాడు. అయితే శివుడు ఎప్పుడూ కూడా ఒక విభూదిని తప్ప మరేదీ తీసుకోడు. కాని కుబేరుడు తాను చాలా పెద్ద పెద్ద సమర్పణలు చేస్తున్నాడు కాబట్టి తాను ఓ గొప్ప భక్తుణ్ణి అని అనుకోవడం మొదలు పెడతాడు. ఒకరోజు కుబేరుడు శివుని దగ్గరకు వచ్చి, నీకు ఏం చేయమంటావో చెప్పు, నేను నీకు ఏదో ఒకటి చేయాలనుకుంటున్నాను అంటాడు. అందుకు శివుడు, ఓహో, నువ్వు నాకోసం ఏమీ చేయలేవు. నాకోసం నువ్వు ఏం చేయగలవు? నాకు ఏమీ అక్కర్లేదు, నేను బాగా ఉన్నాను అని గణపతిని చూపుతూ, కాని నా కుమారుడు గణపతికి ఎప్పుడూ ఆకలి వేస్తూనే ఉంటుంది, అతన్ని తీసుకెళ్ళి బాగా భోజనం పెట్టు అంటాడు. కుబేరుడు అదొక సమస్యే కాదు అని గణపతిని భోజనానికి తీసుకువెళ్తాడు. భోజనం వడ్డిస్తారు. ఆయన తింటూనే ఉంటాడు. వాళ్ళు ఆయనకి వడ్డిస్తూనే ఉంటారు. ఆయన తింటూనే ఉంటాడు. కుబేరుడు వందలాది వంట మనుషులను పనిలో పెట్టి అపారమైన ఆహారాన్ని వండిస్తాడు. వాళ్ళదంతా వడ్డిస్తారు. ఆయన తింటూనే ఉంటాడు. కుబేరుడు అప్రమత్తమై, గణేశా, ఆగు, ఈ విధంగా తింటే నీ పొట్ట పగిలిపోతుంది అంటాడు. అందుకు గణపతి, నువ్వేమీ బెంగపడకు, ఈ పామును చూశావు? నా పొట్ట చుట్టూ బెల్టులా ఉంది. నా పొట్టను గురించి నువ్వు బెంగపడాల్సిన అవసరం లేదు. నాకింకా ఆకలిగా ఉంది, భోజనం తెప్పించు. నువ్వే కదా నా ఆకలి గురించి చూసుకుంటానన్నావు అంటాడు. కుబేరుడు తనకున్న సంపదనంతటినీ ఖర్చు పెడతాడు. అసలేమంటారంటే ఆహారం కొనడానికి అతను కొంతమందిని వేరే లోకాలకి కూడా పంపించాడంటారు. అలా తెప్పించి గణపతికి ఆహారం పెడతాడు. గణపతి దాన్నలా తినేసి, నాకింకా కడుపు నిండలేదు, మరింత ఆహారం ఎక్కడా అంటాడు. కుబేరుడు తన ఆలోచన ఎంత అల్పమైనదో తెలుసుకొని శివునికి నమస్కరిస్తాడు. నాకున్న సంపద నీకు కాలి మట్టితో కూడా సమానం కాదు. నాకు తెలుసు, నువ్వు నాకిచ్చిన దానిలో నుండి తిరిగి నీకు కొంచెం ఇస్తూ నేనేదో గొప్ప భక్తుణ్ణి అనుకుని నేను పొరపాటు చేశాను అంటాడు. ఆ క్షణం నుండి వేరే దిశగా కదులుతుంది. కథ బాగుంది కదండి. అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. మహాశివరాత్రి రోజున మిమ్మల్ని మెలకువగా ఉంచేందుకు 4 శివుని కథల్లో 3వ కథ. భృంగి అని పరమశివుని దగ్గరుండే ప్రమద ఘనాలలో ఒకడు. ఆయనదొక విచిత్రమైన వ్యక్తిత్వం. ఆయన 3 కాళ్లతో ఉంటాడు. ఇప్పటికీ మీకు
కంచిలో కనబడతాడు. మళ్ళీ శ్రీకాకుళంలో పరమశివ సంబంధమైన ఆయన స్పర్శ కలిగిన శ్రీముఖలింగంలో కనబడతాడు. శ్రీముఖలింగంలో దేవాలయానికి ప్రదక్షిణ చేస్తున్నప్పుడు వెనుక గోడ మీద భృంగి 3 కాళ్ళతో ఉంటాడు. ఆ భృంగి ఒక్క శివునికే భక్తుడు. అమ్మవారికి నమస్కారం పెట్టేవాడు కాదు. పరమశివునికి ఒక్కడికే ప్రదక్షిణం చేసేవాడు. పాదాలకు నమస్కారం చేసేవాడు. ఒకరోజు అమ్మవారికి ఆగ్రహం వచ్చింది. ఏమిటి, ఆయనకే ప్రదక్షిణం చేస్తాడు, ఆయనకే నమస్కారం చేస్తాడు, అసలు నా వంక కూడా చూడడు, ఇదేం భక్తి, ఏం చేస్తాడో చూస్తానని భృంగి వస్తున్నప్పుడు అమ్మవారు పరమశివుని వామార్ధ భాగంలోకి వెళ్ళిపోయి అర్ధనారీశ్వర స్వరూపాన్ని పొందింది. ఇప్పుడెలా వచ్చి ప్రదక్షిణం చేస్తాడు? చెయ్యాలంటే నేనున్నాను కదా ఎడమ పక్కన, ఏం చేస్తాడో చూస్తానంది. ఆయన తేనెటీగా అయిపోయి పరమశివునికి పార్వతీదేవికి మధ్యలో తొలచి కన్నం చేసి ప్రదక్షిణ చేశాడు తప్ప అమ్మవారికి ప్రదక్షిణం చేయలేదు. ఆ భృంగికి మోక్షమిస్తా అన్నాడు పరమేశ్వరుడు. అమ్మవారు ఒక్కనాటికి వీల్లేదంది. కాదు, భృంగి ఇంత గొప్పవాడు, ఉదారమైన మనసు ఉన్నవాడు పార్వతి, నా మీద భక్తి ఉంటే నీ మీద భక్తి ఉన్నట్లే, అందుకని అతనికి మోక్షమిస్తానన్నాడు పరమేశ్వరుడు. అందుకు ఇప్పటికీ అరుణాచలంలో ఆ ప్రళయ కలహాన్ని అక్కడున్న అర్చకులు నిర్వహిస్తారు. ఎంత అద్భుతంగా ఉంటుందో ఆ ఉత్సవం జరిగినప్పుడు. పరమేశ్వరుడు భృంగికి మోక్షమిస్తే పార్వతీదేవికి కోపమొచ్చి అపీత కుచాంబ అమ్మవారిగా దేవాలయంలోకి వెళ్ళి తలుపులేసుకుంటుంది. పరమశివుడొక్కడే అమ్మవారి దగ్గరకు ప్రదక్షిణానికి వెళ్తే దొంగలు దోచుకుంటారు. ఇప్పటికీ ఆ దొంగల తోపు అని అవన్నీ చెప్తారు. ఆ ప్రళయ కలహోత్సవం 2వ పెద్ద ఉత్సవం. అన్నీ నిర్ణయం చేసినవాడు గౌతమ మహర్షి. ఎవరి ఆజ్ఞ మేరకు? శివాజ్ఞ మేరకే చేశాడు. అటువంటి అరుణాచల క్షేత్రంలో ఆ దేవాలయ ప్రాంగణం అద్భుతమైన ప్రాంగణం. బహుశా దక్షిణ భారతదేశంలోని ఏ దేవాలయంలో కూడా అంత పెద్ద గోపురాలు ఎక్కడా మీకు కనపడవు. అంతంత పెద్ద పెద్ద గోపురాలు, ప్రత్యేకించి అరుణాచలంలోని తూర్పు గోపురం శ్రీకృష్ణదేవరాయల వారు కట్టించారు. శ్రీకృష్ణదేవరాయల వారు కట్టించిన పెద్ద గోపురం మీకెక్కడా కనపడదు. ఎవరైనా తలెత్తి చూడవలసిందే. అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. నంది శివునికి ఎలా దగ్గరయ్యాడు? శివుడు ఈ పేరు వింటే పార్వతి, గంగ, నాగేంద్రుడు గుర్తుకు వస్తారు. అలాగే మరో పేరు కూడా ప్రముఖంగా గుర్తుకొస్తుంది. అదే నంది. నంది శివుని వాహనం. శివుడు ఎటు వెళ్ళినా నందిని తీసుకువెళ్తాడు. ఇది మనందరికీ తెలిసిన విషయమే. అయితే నందికి కైలాసంలో శివునితో పాటు ఉంటూ శివునికి వాహనంలా మారే అదృష్టం ఎలా వరించింది? అది తెలియాలంటే ఈ కథ తెలుసుకోవాల్సిందే. పూర్వం శిలాద అనే మునీశ్వరుడు ఉండేవాడు. ఆయనకు పిల్లలు లేకపోవడంతో శివుణ్ణి తలుచుకుంటూ తపస్సు చేయడం మొదలుపెట్టాడు. శివుని భక్తిలో మునిగిపోయి శిలాద కొన్నేళ్లపాటు తపస్సు చేస్తూనే ఉండిపోయాడు. శిలాద భక్తికి మెచ్చిన శివుడు శిలాద ముందు ప్రత్యక్షమై శిలాద అని పిలిచాడు. శివుని స్వరం విన్న శిలాద చిన్నగా కళ్ళు తెరిచి చూశాడు. కళ్ళెదుట సాక్షాత్తు శివుడే ఉండటంతో శిలాద ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. తన మాటలు ఆనంద బాష్పాల రూపంలో బయటికి వచ్చాయి. శివుడు శిలాద వైపు చూస్తూ, నీకేం వరం కావాలో కోరుకో శిలాద అని అడిగాడు. అప్పుడు శిలాద, స్వామి, నాది ఒకే కోరిక, నాకు పిల్లలు లేరు, నాకు బిడ్డను వరంగా ప్రసాదించు అని అడిగాడు. శివుని శిలాద వైపు చూస్తూ చిరునవ్వుతో, నీ కోరిక త్వరలోనే నెరవేరుతుంది అని చెప్పి అదృశ్యమయ్యాడు. ఓవైపు శివుని దర్శనం, మరోవైపు శివుని వరం. ఇంకేముంది, శిలాద ఆనందంగా ఇంటికి వెళ్ళాడు. శివుడి రూపాన్ని తలుచుకుంటూ నిద్రపోయాడు. మరుసటి రోజు శిలాద పొలానికి వెళ్ళి పొలం దున్నబోతూ ఉండగా ఒక పసిబిడ్డ కనిపించాడు. సూర్యుడిలా మెరిసిపోతున్న ఆ బిడ్డను దగ్గరకు తీసుకొని అలాగే చూస్తూ ఉండిపోయాడు. ఇంతలో శిలాద ఆ బిడ్డను తీసుకువెళ్ళి పెంచి ప్రయోజకుణ్ణి చెయ్యి అని ఆకాశవాణి వినిపించింది.
శిలాద ఆనందంగా ఆ బిడ్డను తీసుకుని వెళ్ళాడు. ఆ బిడ్డకు నంది అని పేరు పెట్టాడు. నంది చాలా తెలివైన అబ్బాయి. ఎలాంటి విషయాన్నైనా సులువుగా నేర్చుకోగలడు. నంది తెలివితేటలు ప్రవర్తన పట్ల శిలాద చాలా సంతోషంగా ఉన్నాడు. శివుని వరాన నంది శిలాద ఇంట్లో అడుగుపెట్టడంతో శిలాదకు సంవత్సరాలు రోజుల్లా సంతోషంగా గడిచిపోయాయి. కొన్నేళ్ల తర్వాత మిత్ర, వరుణ అనే ఇద్దరు సాధువులు శిలాద ఇంటికి వచ్చారు. శిలాద వారిని సాదరంగా ఆహ్వానించి అతిథి మర్యాదలు చేశాడు. అంతేకాదు, వారిని తన ఇంట్లో విశ్రాంతి తీసుకోవాలని కోరాడు. దానికి సాధువులు అంగీకరించారు. శిలాద వెంటనే నందిని పిలిచి, వీరు ఇక్కడ ఉన్నంతకాలం ఏ లోటు రాకుండా జాగ్రత్తగా చూసుకోమని చెప్పాడు. నంది తన తండ్రి శిలాద చెప్పినట్లే ఈ ఇద్దరు సాధువులను చాలా బాగా చూసుకున్నాడు. 2 రోజుల తర్వాత ఆ సాధువులు తమ ప్రయాణాన్ని తిరిగి కొనసాగించడం కోసం శిలాద ఇంటి నుంచి బయలుదేరారు. వారు వెళ్తూ శిలాదని, నందిని దీవించారు. ముందుగా శిలాదని ఆయురారోగ్యాలతో కలకాలం సంతోషంగా జీవించు అని దీవించారు. అనంతరం నంది సాధువుల పాదాలకు నమస్కరించాడు. సాధువులు నంది వైపు విచారంగా చూస్తూ, జాగ్రత్తగా ఉండు, నీ తల్లిదండ్రులకు, గురువులకు మంచి పేరు తీసుకురా అని దీవించి వెళ్ళిపోయారు. నందిని దీవించే సమయంలో సాధువులు విచారంగా ఉండటం గమనించిన శిలాద వారి వెనుకే కంగారుగా పరిగెత్తుకుంటూ వెళ్ళాడు. వారి ముందు నిల్చొని ఆయాసపడుతూ, మీరు నా కుమారుడిని దీవించే సమయంలో విచారంగా ఉన్నారు ఎందుకు? ఏదైనా జరగరానిది జరుగుతుందా అని అడిగాడు. అప్పుడు ఆ సాధువు శిలాద వైపు బాధగా చూస్తూ, నీ కుమారుడి దీర్ఘాయుష్మాన్ భవ అని దీవించలేను అన్నాడు. ఆ మాటలు విని శిలాదకి ఏం అర్థం కాక, నా కుమారుడికి ఏం జరగబోతుంది అని బాధగా అడిగాడు. అప్పుడు వరుణ శిలాద వైపు చూసి, నీకు ఈ విషయం చెప్పాలంటే బాధగా ఉంది, కానీ చెప్పక తప్పడం లేదు. నీ కుమారుడు పూర్ణాయుష్కుడు కాదు అని చెప్పాడు. అది విని శిలాద ముఖం ఒక్కసారిగా విషాదంగా మారిపోయింది. ఇన్ని రోజులు నందే తన ప్రపంచం అనుకున్నాడు. కానీ ఇప్పుడు ఆ నంది దూరమవుతున్నాడని తెలిసి కుప్పకూలిపోయాడు. సమయం గడుస్తోంది, కానీ తాను మాత్రం బాధతో అక్కడే ఆగిపోయాడు. కాసేపటికి అక్కడి నుంచి లేచి గుండె నిండా బాధతో అడుగులో అడుగు వేసుకుంటూ ఇంటికి వెళ్ళాడు. నంది శిలాదను చూసి ఏదో జరిగిందని అర్థమై కంగారుగా, ఏమైంది నాన్నగారు అని అడిగాడు. శిలాద బాధగా సాధువులు చెప్పిన విషయం గురించి చెప్పాడు. అది విని నంది భయపడతాడేమో అనుకున్నాడు. కాని నంది మాత్రం నవ్వుతూ, సాధువులు చెప్పింది విని భయపడుతున్నావా అని అడిగాడు. శిలాదకి ఏం అర్థం కాక ఆశ్చర్యంతో నందిని చూస్తూ ఉండిపోయాడు. అప్పుడు నంది, నాన్న, నువ్వు శివుణ్ణి చూశానని చెప్పావు. శివుణ్ణి చూసినవారు ఇలా సాధువులు చెప్పిన దానికి భయపడరు. నిజంగా నేను మరణించాలని రాసుంటే ఆ రాతను శివుడు మార్చగలడు. ఆయన గొప్ప దేవుడు. ఆయన ఏదైనా చేయగలడు. మనం ఆయన్ని పూజిస్తున్నాం. మనకి ఏదైనా జరిగితే ఆయన చూస్తూ ఊరుకుంటారా అని అడిగాడు. నంది మాటలకు శిలాద అలాగే చూస్తూ ఉండిపోయాడు. నంది, నన్ను దీవించండి నాన్న అంటూ తండ్రి పాదాలకు నమస్కరించాడు. శిలాద విజయోస్తు అని దీవించాడు. నంది భువన నదికి వెళ్ళి భక్తి శ్రద్ధలతో శివుని స్మరిస్తూ తపస్సు చేయడం మొదలుపెట్టాడు. నంది భక్తికి మెచ్చిన శివుడు నంది ముందు ప్రత్యక్షమై, నంది, కళ్ళు తెరిచి చూడు అన్నాడు. నంది చిన్నగా కళ్ళు తెరిచి చూశాడు. తన జీవితంలో తన కళ్ళు ఎప్పుడూ చూడని అందమైన రూపాన్ని చూస్తున్నాడు. శివుని అందమైన రూపాన్ని కళ్ళతో చూసి గుండెల్లో బందీ చేసుకున్నాడు. అలా శివుని చూస్తూ ఆయన్ని అడగడానికి ఏం లేదు, ఇక జీవితాంతం ఆయనతో ఉండిపోతే బాగుండు అని భావించాడు. అప్పుడు శివుడు నందివైపు చూస్తూ, నంది, నీ భక్తి నన్ను ఇంత దూరం తీసుకువచ్చింది. నీకేం వరం కావాలో కోరుకో అని అడిగాడు. నంది తనకి తెలియకుండానే, స్వామి, నాకు ఎప్పటికీ మీతో ఉండిపోవాలని ఉంది అన్నాడు. శివుడు చిన్నగా నవ్వి, నేను ప్రయాణించే నా వాహనం ఎద్దు దూరమైంది. నీ ముఖం ఎద్దులా మారితే నువ్వు నాతో పాటు కైలాసంలో ఉండవచ్చు. నా గణాలకు అధిపతి కూడా అవుతావు. అంతేకాదు, నువ్వు ఎప్పటికీ నాకు వాహనంలా స్నేహితుడిలా ఉంటావు
అని అన్నాడు. నంది ఆనంద బాష్పాలతో అలా చూస్తూ ఉండిపోయాడు. శివుడు నందికి ఎప్పటికీ తనతో ఉండే వరాన్ని ప్రసాదించాడు. అప్పటినుంచి నంది శివునికి వాహనంలా గణాలకు అధిపతిగా మారిపోయాడు. ఓం నమః శివాయ. అందరూ బావుండాలి, అందులో నేను ఉండాలి.